అందరికీ నమస్కారం అండి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగానే ఏ రకంగా దాడులు, అక్రమ కేసులు పెట్టారో చూస్తున్నాం. ఇక అనపర్తి నియోజకవర్గం గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. రాష్ట్రం అంతా కూడా లోకేష్ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. ఇక అనపర్తి నియోజకవర్గం విషయానికి వస్తే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంతో పాటు ఇక్కడ ఇంకొక కొత్త రాజ్యాంగం కూడా, అదే రామకృష్ణారెడ్డి అతని కుమారుడు రామకృష్ణారెడ్డి మనోజ్ రాజ్యాంగం అనపర్తిలో అమలవుతుంది. మనం చూసాం, ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, అమాయకుల్ని కూడా తీసుకుని వెళ్ళి ఏ రకంగా చిత్రహింసలు పెడుతున్నారా అన్నది రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనపర్తి నియోజకవర్గంలో జరిగింది, ఇంకా జరుగుతూ ఉంది. కానీ గొప్పదనం ఏమిటంటే, వీళ్ళ చిత్రహింసలు పెట్టిన ఏ ఒక్కడూ కూడా వాళ్ళకెవరూ కూడా సరెండర్ అవ్వలేదు. ఈ రోజుకి అంతకంటే కూడా రెట్టించిన కసితో వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంకితమయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగా, వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగా నిలుస్తున్నారే, వారందరికీ కూడా ముందుగా మీడియా ద్వారా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఈ చిత్రహింసలు పెట్టినా కూడా ఎవరూ లొంగడం లేదు. ఇంకా చేసేది లేక అక్రమ కేసులు, ఆల్రెడీ ఒక కేసులో A2 గానో A3 గానో మరి నన్ను కూడా చేర్చి ఒక కేసు కూడా పెట్టారని తెలిసింది. ఇంకా రకరకాల కేసులు పెట్టడానికి కూడా రామకృష్ణారెడ్డి అండ్ అదర్స్ ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, రామకృష్ణారెడ్డి మొన్న పెట్టామే ఆ కేసే కాదు, ఇంకో 100 కేసులు పెట్టినా కూడా ఎక్కడ కూడా నేను జంకేది లేదు. నీ అక్రమ కేసులు చూసి భయపడిపోయి నీకు సరెండర్ అవుతాననుకుంటున్నారేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అది జరిగే పని కాదు. నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పార్టీ అండా, అదేవిధంగా ప్రజల సానుభూతి ఉన్నంతకాలం నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు ఏం చేసినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నావు. ఇంకా పెడతానే నువ్వు బెదిరిస్తున్నావు, ఇంకా కొంతమంది మీద పెట్టావు. ఇంకా చివరికి నా పైన కూడా అక్రమ కేసులు పెట్టడానికి నువ్వు సిద్ధమయ్యావు. పెట్టుకో, నీ ఇష్టం వచ్చినన్ని కేసులు పెట్టుకో. అవన్నీ కూడా అక్రమ కేసులని ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంకా పెడతానని చెప్తున్నావట. ఇప్పుడు పెట్టిన కేసులు కాకుండాను పెట్టుకో, నీ ఇష్టం. ఒకటి కాదు, 100 పెట్టుకో కేసులు. ఒకటే చెప్తా ఉన్నా రామకృష్ణారెడ్డి, నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన, సానుభూతి పరులపైన కూడా కేసులు పెట్టి చిత్రహింసలు చెయ్యాలని నువ్వు అనుకుంటే, వాళ్ళ బదులు నా పైన పెట్టి కేసులు. నీ ఇష్టం వచ్చినన్ని కేసులు పెట్టుకో నా పైన. నన్ను ఏ రకంగా హింసిస్తాను అనుకుంటున్నావో హింసించు. అన్నింటికీ కూడా సిద్ధపడి నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఒకటి మాత్రం చెప్తా ఉన్నా రామకృష్ణారెడ్డి, నీ కేసులకి, నీ దాడులకి భయపడేవాడు ఎవ్వడూ లేడు. అనపర్తి వీరుళ్ళమ్మ సాక్షిగా చెబుతా ఉన్నా, ఈ రోజున నా కార్యకర్తలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులపైన, నాయకులపైన నువ్వు పెట్టి అక్రమ కేసులు, దాడులు చేస్తున్నావు. ఈ అన్నింటికీ కూడా నువ్వు తగిన మూల్యం చెల్లించుకోవాలి. ఏ ఒక్కడినే కూడా వదిలిపెట్టేది లేదు. రేపొద్దున వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గుర్తుంచుకో. ప్రభుత్వం రాగానే ఎవరెవరైతే ఈ రోజున దాడులు చేశారో, అక్రమ కేసులు పెట్టారో, ఎందుకు చేసావురా బాబు ఆ రోజున ఈ తప్పని
వాళ్ళు కుములు కుములు ఏడుస్తూ అనపర్తి నియోజకవర్గమే కాదు, జిల్లాయే కాదు, రాష్ట్రాన్ని విడిచిపెట్టి పారిపోయే పరిస్థితి వస్తుంది. గుర్తుంచుకో. ఎప్పుడూ కూడా ఒక సామెత ఉంది, కత్తితోటి చేసేవాడు చివరికి ఆ కత్తికే బలవుతాడని. అదేవిధంగా ఎవరైతే అక్రమ కేసులు దాడులు చేస్తున్నారో తప్పనిసరిగా శిక్ష అనుభవిస్తారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఏ రకంగా వేధిస్తున్నామో చూస్తున్నారు ప్రజలందరూ కూడాను. దీనికి 10 రెట్లు మూల్యం చెల్లించుకోవాలి. ముఖ్యంగా నువ్వు, నీతో పాటు ఎవరైతే నీ అనుచర గణం ఉందే, నీ అనుచర గణం ఎవరైతే ఈ హింసలకు పాల్పడ్డారో వాళ్ళ తప్పనిసరిగా ఏ రకంగా వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామో నువ్వు చూస్తూనే ఉంటావు. గుర్తుంచుకో. ఆల్రెడీ సంవత్సరన్నర అయింది, 3 సంవత్సరాలు తర్వాత సినిమా ఇప్పటికే అయిపోయింది. సంవత్సరన్నరలోనే మీ సినిమా అయిపోయింది. 3 ఏళ్ళు ఇది గడవడం అన్నది చాలా కష్టం, ఈ సినిమా లాగించడం. గుర్తుంచుకో. కేవలం ఇంక 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాలు అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం. ఎవరైతే ఈ రోజున అక్రమ కేసులు పెట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని చిత్రహింసలు చేశారో వాళ్ళ అంతకంతా కూడా అనుభవించడం కూడా ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.